నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండల కోఆప్షన్ సభ్యునిగా తేలప్రోలు గ్రామానికి చెందిన సయ్యద్ జానీ బాషా ఏకగ్రీవ ఎన్నిక. ఈ నెల 29న తెనాలిలో జరగనున్న ఎడ్లబల ప్రదర్శన పోటీల పోస్టర్ను ఆవిష్కరించిన వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నసీమా బేగం విజ్ఞప్తి. పురపాలక సంఘ పరిధిలోని పలు వ్యాపార సముదాయాలకు గురువారం వేలంపాట నిర్వహించారు. పురపాలక సంఘ పరిధిలోని కూరగాయల మార్కెట్, కబేళా, చిన్నావూరు పార్కులోని ఫుడ్ కోర్ట్ మరియు సైకిల్ స్టాండ్లకు సంబంధించి పురపాలక సంఘ కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు. ఒక పండ్ల మార్కెట్ మినహా అన్ని వేలంపాట విజయవంతంగా పూర్తయినట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఎస్ఎస్ఎల్ పార్కులో ఒక 3 ఎకరాలు 4,68,000 రూపాయలు మహేష్ కర్పాట, 4,70,000 శైల కర్పాట, 4,70,000 శైల కర్పాట, 4,72 మహేష్ గారు, 4,72,000 రూపాయలు, 4,72,000 రూపాయలు మహేష్ కర్పాట. మున్సిపాలిటీలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, కబేలా, అలాగే ఎస్ఎస్ఎన్ పార్కులో ఉన్నటువంటి కోర్టు కానీ, అలాగే క్యాంటీన్లు పైన ఉన్నటువంటి పై అంతస్తు కానీ, సైకిల్ స్టాండ్ కానీ వీటికి సంబంధించి వేలంపాట్లు వేయడం జరిగినది. దాంట్లో భాగంగా కూరగాయల మార్కెట్ వేలంపాట్లో సక్సెస్ అయ్యారు. అలాగే కబేలా కూడా సక్సెస్ అయ్యింది. అలాగే పార్కు సంబంధించినటువంటి 3 కూడా సక్సెస్ హైయెస్ట్ బిడ్డర్స్ ఇచ్చారు. సో వీటన్నింటి కూడా గత 3 ఇయర్స్గా యావరేజ్గా పెట్టుకొని యావరేజ్ నుంచి ఆప్షన్ స్టార్ట్ అయింది. పాటదారులు వచ్చారు, హైయెస్ట్ బిడ్డర్కి ఇవ్వటం అయింది. పండ్ల మార్కెట్ సంబంధించి ఎవరు రాలేదు, దాన్ని రేపటికి వాయిదా వేయడం జరిగింది. తెనాలి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుని ఎన్నిక ఏకగ్రీవం అయింది. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎన్నికలకు ఉదయ్ శంకర్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. నిర్ణీత సమయానికి తేలప్రోలు గ్రామం వైసీపీకి చెందిన సయ్యద్ జానీ బాషా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల ప్రెసిడెంట్ అధికారి ఉదయ్ శంకర్ ప్రకటించారు. తెనాలి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఈరోజు ప్రక్రియలో భాగంగా శ్రీ సయ్యద్ జానీ బాషా గారు ఈరోజు కోఆప్షన్ మెంబర్గా నామినేషన్ పత్రం వారొక్కరే చేయడం జరిగింది. సభ్యుల ఎన్నిక ఈరోజు చేసి వాటిని ఎన్నిక చేయడం జరుగుతుంది కాబట్టి తెలియజేయడం. ఈ సందర్భంగా తెనాలి మండల కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికైన సయ్యద్ జానీ బాషాకు డిక్లరేషన్ అందజేశారు. కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నికైన సయ్యద్ జానీ బాషా పార్టీ నేతలు, రామ్, ప్రజలు ఘనంగా సత్కరించారు. ఓకే పట్టుకున్నా
సయ్యద్ జానీ భాష అను నేను తెనాలి మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మనకి స్పెషల్గా కోఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994 నందలి 153 విభాగం నందలి 1వ ఉపవిభాగం నందు నిర్దిష్టపరిచిన విధంగా ఆంధ్రప్రదేశ్ చట్టం 14/2020 అనుసరించి తెనాలి మండల ప్రజాపరిషత్ యొక్క కోఆప్షన్ సభ్యుని ఎన్నిక కోసం తెనాలి మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఈరోజు మధ్యాహ్నం 1 గంటల జరిగిన ప్రత్యేక సమావేశం నందు ఈ నిలువలో ధరించిన అభ్యర్థి కోఆప్షన్ సభ్యునిగా ఏకగ్రీవమైనట్లు ఇందు మూలంగా దీన్ని ధృవీకరించమైనది. శ్రీ సయ్యద్ జానీ భాషా సన్ ఆఫ్ గఫూర్ మండల ప్రజాపరిషత్ యొక్క కోఆప్షన్ సభ్యులు తెనాలిగా ధృవీకరించమైనది. దీనికి నేను ప్రిసైడింగ్ ఆఫీసర్గా మీకు తెలియజేస్తున్నాను. మాజీ శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారికి అభినందనలు. కోవిషన్ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. చందు సుబ్బారావు స్మారక ఆయుర్వేద వైద్యశాల ఆశ్రమం ఆధ్వర్యంలో గురువారం ఎరుకలపూడి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్య నిపుణులు పాల్గొన్న వైద్య శిబిరంలో కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సారంగి, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ గీత, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్ర గోపి, ప్రసూతి స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ భాను తేజ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగపరచుకోవాలని కోరారు. హరిమంత్ కుమార్, డాక్టర్ చందు హేమ, డాక్టర్ సుస్మిత, డాక్టర్ ప్రత్యూష, ఎంఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ విశాల్ దేవ్, డాక్టర్ దీప్తి, ఎండి ఆయుర్వేదిక్ డాక్టర్ సునీత, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ చక్రవర్తి, విజయవాడ డెంటల్ డాక్టర్ రిషి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రూట్ సిస్టమ్ కాకుండా ఈ రోజున ముందు వైద్యాన్ని ఏ రకమైనటువంటి వైద్యాన్ని ఇవ్వాలి, ఆ వైద్యం వల్ల ఏ రకంగా దాని యొక్క రిపర్కేషన్స్ ఉంటాయి, ఇవన్నిటిని కూడా ఆ కాన్సిక్వెంటల్ ఈవెంట్స్ అన్నిటిని స్టడీ చేసి ఆ స్టడీ చేసిన దీని మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక విరుద్ధమైనటువంటి ఆలోచనతో జీవనం గడుపుతూ ఉంటారు. అలాంటి 141 మందిని ఇక్కడ మెయింటైన్ చేయటం, కంట్రోల్ చేయటం, ట్రీట్మెంట్ చేయటం. ఈ ట్రీట్మెంట్లో కూడా వైరుధ్యం కలిగినటువంటి విధానం ఉంటుంది. అట్లన్నిటిని కూడా సిస్టమైజ్ చేసుకొని ఈ రోజున బ్రహ్మాండంగా ఈ వైద్యాన్ని అందించే అటువంటి ఇది అసామాన్యమైనటువంటి విషయంగా నేను భావిస్తూ వాళ్ళ తండ్రి గారి పేరు, అదేవిధంగా ఈ రోజున 2వ తరమైనటువంటి చందు సుబ్బారావు, 3వ తరమైనటువంటి హేమ, మరి అదేవిధంగా హనుమంతు, వీళ్ళందరూ కూడా హాస్పిటల్నే ఈ వైద్యంలో ఈరోజు ఎవరైతే రోగులు ఉన్నారో ఆ రోగుల్ని వీళ్ళందరినీ కూడా అదే కాన్స్టెంట్గా తీసుకొని వెళ్ళటం అనేది 3 తరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం. హేమ జన్మదినం 100 వసంతాలు కూడా ఇలాగే జరుపుకోవాలని చెప్పి చక్కటి వైద్యాన్ని అందించాలి, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. తాతల తండ్రుల యొక్క వాళ్ళ యొక్క గౌరవాన్ని మీ అందరూ కూడా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవాన్ని తెచ్చుకోవాలంటే ఎంతో కష్టపడాలి. ఆ కష్టపడే నేచరు యంగ్స్టర్స్లో ఆ కాంపిటెన్సీని మీరు ఎప్పుడు కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. సుబ్బారావు గారు ఆయుర్వేద వైద్యశాలలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నుంచి ఫ్రీ క్యాంపెయిన్ అనేది ఉచిత వైద్య శిబిరము అనేది ఇక్కడ రమేష్ హాస్పిటల్ నుంచి అరేంజ్ చేయబడింది. ఆల్బర్ట్ రాజా గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. తెనాలి బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు బేతాల ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ
సమావేశంలో నూతన భవనం, కోర్టు ప్రాంగణం నందు న్యాయవాదులకు, కక్షిదారులకు టాయిలెట్ సదుపాయం, బార్ రూమ్, ఆఫీస్ బాయ్ జీతం పెంపు, చనిపోయిన న్యాయవాదులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ని 4 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచమని డిమాండ్ చేస్తూ తీర్మానించడం జరిగింది. అలాగే కోర్టు ప్రాంగణంలో సైకిల్ స్టాండ్, క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. సమావేశంలో భాగంగా గత సంవత్సరం ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పాత కమిటీని 2025-26కు గాను నూతన కమిటీగా సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 27/3/2025 ఈ రోజున తెనాలి బార్ అసోసియేషన్ నందు మా తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులందరం కూడా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎజెండాలు: 1 ఎలక్షన్ జరపడం, 2 బార్ అసోసియేషన్ నిర్మాణం గురించి, అలాగే సైకిల్ స్టాండు, బార్ అసోసియేషన్ బార్ బాయ్కి జీతం, శాలరీ పెంచడం అనే అంశాల మీద మాట్లాడుకోవడం జరిగింది. ఈ అన్ని అంశాలను కూలంకషంగా చర్చించుకొని ఈ యొక్క ఎలక్షన్ని మేమే పాత బాడీగా ఎవరైతే 2024-25కు చేశామో అదే బాడీని మా సభ్యులందరూ కూడా 100 మందికి పైచీలకు హాజరయ్యారు మీటింగ్కి. వారందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు మామిడాల శ్రీనివాసరావు, మధిర సురేష్, చెదలవాడ శ్రీనాథ్, గజా శ్రీనివాస్ గౌడ్, డి మల్లికార్జున్ రెడ్డి, ఎంవి సాంబశివరావు, షేక్ ఖాదర్ హుస్సేన్, దిండి శ్రీనివాస్, సంషేర్ బాషా, షేక్ బాషా, కుటుంబరావు, పిల్లి సుధాకర్, తలతోటి సుధాకర్, కె కోటేశ్వరరావు, కె అబ్రహం లింకన్, అరక వెంకటేశ్వరరావు, షేక్ రెహానా బేగం, దాసరి ఉమారాణి, గోనా పుణ్యవతి, ఏ లత తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా ఈ బార్ అసోసియేషన్ సమస్యల మీద నిరంతరంగా పోరాటం చేయడం జరిగింది పెద్దల సహకారంతో. అలాగే ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటి మీద మేమందరం కూడా దృష్టి పెట్టి వాటిని సక్రమంగా నిర్వర్తించడం వల్ల బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మా మీద ఉన్న నమ్మకంతో మరోసారి మాకు అవకాశం ఇస్తే తప్పకుండా బార్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారనే సదుద్దేశంతో ఈరోజు జరిగిన మా జనరల్ బాడీ మీటింగ్లో అందరూ కూడా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. జరిగిన అంశాలు, ఈ ఎజెండాలో పెట్టిన అంశాలపై కూలానుకుషంగా వాటికి సంబంధించి జవాబు చెప్పడం జరిగింది. పరిష్కారం జరిగినవి, అపరిష్కారంగా ఉన్న పెండింగ్లో ఉన్న అంశాల మీద వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణ అనుసరించి మెజార్టీ సభ్యులు ఏకాభిప్రాయంతో వీళ్ళని పాత కమిటీనే కొనసాగించాలని కృతనిశ్చయంతో వారికి సపోర్ట్ చేసి రాబోయే వాళ్ళు మాకు ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం వీళ్ళకి ఈ అవకాశం ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు అపరిష్కారంగా ఉన్న అంశాన్ని పూర్తి చేస్తారని, అంటే ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎజెండాలు ఉన్నాయి కాబట్టి అవి పూర్తి చేస్తారనే నమ్మకంతో మేము మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో ఏకాభిప్రాయంతో వీళ్లకు కంటిన్యూ చేయడానికి మేము ఆమోదం చేయడం జరిగింది. రామలింగేశ్వరపేట యూనియన్ బ్యాంక్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం గురువారం జరిగింది. తాలూకా హైస్కూల్ రోడ్ లో ఏర్పాటు చేసిన రామలింగేశ్వరపేట శాఖ కార్యాలయాన్ని యూనియన్ బ్యాంక్ గుంటూరు రీజనల్ హెడ్ సయ్యద్ జవహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలుత వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించగా పూజా కార్యక్రమాలు నిర్వహించి శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. యూనియన్ బ్యాంకు బ్యాంకింగ్ రంగంలో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని సయ్యద్ జవహర్ తెలిపారు. తెనాలిలో అత్యధిక బిజినెస్ ఇస్తున్న బ్రాంచ్ అని 180 కోట్ల డిపాజిట్లు బ్రాంచ్ లో ఉన్నాయని 500 కోట్ల బ్రాంచ్ గా తెనాలి బ్రాంచ్ ని తీర్చిదిద్దాలని జవహర్ కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ ఏ రాజేష్, బ్రాంచ్ మేనేజర్ బాలగంగాధర్, రామ్ మోహన్ రావు, సుబ్రహ్మణ్యం, ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ గౌతమ్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. అఖండ లక్ష్మీ కటాక్షేణ చ సవైరాఘవశార్ ట్రెండ్ ఫోటో పట్ల అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ముందుగా మీరు అడుగు పెట్టి మీ సీట్లో మీరు కూర్చోండి. ముహూర్తో అస్తు. గుంటూరు రీజనల్ హెడ్ సాయి డాక్టర్ డిప్యూటీ రీజనల్ హెడ్ రాజేష్ గారికి,
ఈ యూనియన్ బ్యాంక్ సిబ్బంది సభ్యులందరికీ, మరి ముఖ్యంగా మేనేజర్ గంగాధర గారికి, ఇక్కడ ఉన్నటువంటి కార్తీక్ గారికి, అందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు. మరి ఈరోజు ఈ బ్యాంక్ ఇది యాక్చువల్లీ బ్యాంక్ స్ట్రీట్, మరి తెనాల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ బ్యాంకులో ఉన్నటువంటి స్ట్రీట్ అండి ఇది. ఈ బ్యాంక్ తోటి నాకు అనుబంధం 34 years నుంచి ఉందండి. బ్యాంక్ మేనేజర్ అందరూ నాతో చాలా గొప్పగా బాగుండేవాళ్ళు. ఇక్కడ జనరల్గా హోమ్లీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఈ బ్రాంచ్కి రావడం. కాకపోతే 2 నిమిషాల ముందే అపాయింట్మెంట్ అడిగి ప్రతి మేనేజర్ దగ్గరికి వచ్చినమాట వాస్తవం ప్రతిసారి. సో మీ సౌకర్యార్థం ఇంత అందమైన ప్రిన్సెస్ ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రిన్సెస్ రావడం వెనుక కొంత స్ట్రగుల్ ఉంది. ఇంతకుముందు వేరే ప్రిన్సెస్ చూసాం, అది కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్లీ ఒక మంచి అందమైన ప్రిన్సెస్ మనందరికి దొరికింది. మీకు సేవ చేయడానికి ఈ ప్రిన్సెస్ ద్వారా మాకు అవకాశం దొరికింది. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. పెద్దవాళ్ళందరూ ఉన్నారు సార్. ఈ బ్రాంచ్ మీ చేతుల్లోనే ఉంది, డెవలప్మెంట్ కూడా మీదే బాధ్యత. సో మీకు కావాల్సిన సర్వీస్ డెఫినెట్గా మా టీం అందరూ బాలగంగాధర్ అండ్ ఈ టీమ్ డెఫినెట్లీ మీ అందరికీ కావాల్సిన సర్వీసెస్, వాళ్ళు క్విక్ కస్టమర్ సర్వీస్, మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా అవి సార్ట్అవుట్ చేస్తారు. యూనియన్ బ్యాంక్ 1919 సంవత్సరంలో స్టార్ట్ అయింది. మా యూనియన్ బ్యాంక్ 22 లక్షల కోట్ల బిజినెస్తో ముందుకు సాగుతుంది. అలాగే యూనియన్ బ్యాంక్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనం లీడ్ బ్యాంక్ అంటారు. సో అలాంటిది ఆర్ఎల్పేట, ఇది 1980లో ఈ బ్రాంచ్ పెట్టడం జరిగింది. మాకు తెనాల్లో అత్యధిక బిజినెస్ ఇస్తున్న బ్రాంచ్. డిపాజిట్స్, సేవింగ్ అకౌంట్, కస్టమర్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఇవేంటంటే కస్టమర్ సౌకర్యం కోసం అక్కడ నియర్ బై కస్టమర్స్ దగ్గరగా ఉంటారు. సో ఈ బ్రాంచ్ లో ఎక్కువగా 180 crores కస్టమర్ డిపాజిట్స్ లోన్ ఉంది. గుంటూరులో కూడా ఇవ్వచ్చు, కానీ డిపాజిట్స్ కానీ అకౌంట్స్ మెయింటైన్ చేయడం ఇక్కడ లోకల్ పీపులే చేస్తారు. సో వాళ్ళకి మేమంతా రుణపడి డెఫినెట్ గా. ఈ నెల 29వ తేదీ నుండి తెనాలిలో జరగనున్న జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పోటీలకు సంబంధించిన పోస్టర్ను వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ఆవిష్కరించారు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ సభ్యులతో కలిసి నక్క ఆనంద్ బాబు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి ఎడ్లబాల ప్రదర్శన పోటీలు నిర్వహించడం జరుగుతుందని, రైతులకు విజ్ఞానంతో కూడిన ప్రదర్శన ఉంటుందని, రైతులు, ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని నక్క ఆనంద్ బాబు తెలిపారు. కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం 2011 సంవత్సరం నుంచి జాతీయ స్థాయి ఎడ్ల బాల ప్రదర్శన, అదేవిధంగా పశుపాల ప్రదర్శన పోటీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో వేమూరు, తెనాలి నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహిస్తూ ఉన్నాం. 2011 నుంచి మధ్యలో కొన్ని సంవత్సరాలు కొన్ని అవాంతరాలు వచ్చినా ఇప్పుడు ఇది దాదాపు 9వ పర్యాయం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు. వేలాదిగా ప్రజలు ఈ పోటీలను తిలకించి సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి కానీ, పోటీలు ఆస్వాదించడానికి కానీ పార్టీలు, కులాలు, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 29వ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినమైన ఏప్రిల్ 4వ తేదీ వరకు వారం రోజులు ఈ పోటీలు నిర్వహించబడతా ఉంటాయి. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అనేక మంది నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతూ ఉన్నారు. వేలాదిగా తరలి వచ్చి పోటీలను విజయవంతం చేయాలి, మీరు ఆస్వాదించాలి, ఆనందించాలి. ఇవన్నీ కూడా ప్రతిసారి జరుగుతున్న ఏర్పాట్ల కంటే ఈసారి ఘనంగా, ఇంకా ఎక్కువగా, ఉత్సాహంగా. గత సంవత్సరం
ఎన్నికల్లో ఇదే సంవత్సరం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇదే రోజుకి. పట్టణ 9వ వార్డులో 9 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కమిషనర్ బండి శేషణ, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నా 9వ వార్డులోని సీసీ రోడ్డు ఎస్టిమేషన్ వేసి 9,30,000 రూపాయలని ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అలానే అభివృద్ధిలో భాగంగా కొన్ని వార్డుల్లో వర్క్ చేస్తున్నాము, కొన్ని స్టార్ట్ చేస్తున్నాయి. ఈ రోజున ఇక్కడ 9వ వార్డులోని సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజలందరికీ ఈ వార్డులోకి వచ్చినప్పుడు ఈ రోడ్డు సమస్య ఉందని మా దృష్టి తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ఈ రోజున శంకుస్థాపన జరుగుతుంది. అలానే నేను కౌన్సిలర్ దృష్టి కూడా పెట్టి కౌన్సిల్లో ఆమోదించినాక ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. అలానే కొన్ని వార్డుల్లో కూడా వర్క్ చేయాల్సినవి ఉన్నాయి, డ్రైన్స్ కానీ రోడ్స్ కానివ్వండి. అలానే చూస్తున్నారు ఈ రోజున ప్రజలందరూ. శివాజీ చౌక్లో మనం ఏ రకంగా అభివృద్ధి పనులు చేస్తున్నాము, ఏ వర్క్ స్టార్ట్ చేసినా మన మున్సిపాలిటీ నిధుల నుంచే మామూలుగా జనరల్ పనుల నుంచి ఈ వర్కులు స్టార్ట్ అవుతుంది. మన పట్టణంలో మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలైపోయినాయి. అందులో భాగంగా ఈరోజు 9వ వార్డులో కొంతవరకు సీసీ రోడ్డు వేశారు, కొంత గ్యాప్ ఉంది. దానివల్ల ఎత్తుపల్లాలు ఏర్పడి ఒక ప్రాంతంలో నీళ్లు ఆగుతున్నాయి, ఒక ప్రాంతంలో బాగుందని వేసి ప్రజల వద్ద నుంచి వచ్చేటువంటి కొన్ని ఫిర్యాదులను స్వీకరించుకొని దానిలో భాగంగా ఈ యొక్క రోడ్డుని ఈరోజు గౌరవ సిపి గారి ద్వారా ఏర్పాటు చేయడమైంది. మొన్ననే గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారి యొక్క ఆధ్వర్యంలో ఇదే రోడ్లోనే బురిపాలెం రోడ్లోనే వైడనింగ్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మొదలుపెట్టడం, ఆర్చిని మళ్ళీ రిప్లేస్ చేసి చక్కటి ఆర్చ్, అలాగే శానిటేషన్లో కూడా 6 వెహికల్స్ సార్ ద్వారానే ప్రారంభోత్సవం అయింది. సీసీ రోడ్ నిర్మాణం, డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టటువంటి గౌరవ మంత్రివర్యులు ఆదిల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు 9వ వార్డులో. అందరికీ ధన్యవాదాలు. సమాజాన్ని వెలుగుబాటలో నడిపించేది వృద్ధులే అని జగదీష్ కుమార్ అన్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్ సిఎస్ఆర్ పథకం కింద స్థానిక బురేపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలోని వృద్ధులకు ఫ్రిడ్జ్, ఆర్వో వాటర్ ప్లాంట్, గ్యాస్ స్టవ్, గ్రైండర్, దుప్పట్లు, చీరలు, నిత్యావసర వస్తువులను సుమారు 2 లక్షల విలువ కలవి వితరణ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జగదీష్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ విస్తృతమైన బ్యాంకింగ్ కార్యకలాపాలలో ఉన్న స్టేట్ బ్యాంక్ సమాజంలో వివిధ వర్గాలకు చేయూతనిచ్చేందుకు ముందు వరుసలో ఉంటుందని అన్నారు. ఇస్తుంది అంటే చిన్నపిల్లలతో పాటుగా వృద్ధులకి ఇట్ ఈస్ నో డిఫరెన్స్ లేదు. వృద్ధులు అంటేనే పిల్లలు అని స్టేట్ బ్యాంక్ కూడా భావించింది. సో స్టేట్ బ్యాంక్ ఆ రకంగా మీ అందరికీ భావిస్తారు. ఈవెన్ ఇప్పటికి కూడా స్టేట్ బ్యాంక్ మాకు ఇచ్చింది ఆపర్చునిటీ మీ అందరితో కలియడానికి. అండ్ ఈ రకంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి గాంధీ వృద్ధాశ్రమం అండ్ రామలింగేశ్వర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి పెద్దవాళ్ళు చేశారు. అసలు ప్రపంచంలో ఇక్కడెక్కడాను పిల్లల గురించి అని పిల్లల ఆశ్రమం ఎక్కడా లేదు. పిల్లల తల్లి తండ్రి పోతేనే కానీ పిల్లలు అక్కడ ఆర్ఫన్స్గా ఉంటారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలోనే కాక సేవా రంగంలోనూ స్టేట్ బ్యాంక్ నెంబర్ 1 బ్యాంక్ అని కొనియాడారు. అదేవిధంగా నిత్యాన్నదాన పథకం కింద ప్రముఖ సేవా తత్పరులు సుక్కుల మల్లికార్జునరావు గారు ₹1,00,000 చెక్కును అందజేసినట్లు తెలిపారు. తొలుత ఎస్బీఐ మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లక్కరాజు స్వాగతం పలకగా అధికారి తిరుమలేశ్వర వందన సమర్పణ చేశారు. ఆశ్రమంలోని వృద్ధులకు చీరలు, పండ్లు, దుప్పట్లను బ్యాంక్ రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్, చీఫ్ మేనేజర్లు జోష్ వెంకటేశ్వరరావు, ఆఫీసర్స్ జోనల్ సెక్రటరీ చంద్రశేఖర్ తదితరులు పంపిణీ చేశారు. రావుపాటి ప్రేమ్ కుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా మణికంఠ, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కుటుంబంలో వసుదైక కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి కోరుకోవాలి, సద్భావన కలిగి ఉండాలి, సదాచారం కలిగి ఉండాలి.
మన సనాతన ధర్మాలు పాటిస్తూ ఉండాలి. గాంధీ మహాత్ముడు అన్నీ పాటించాడు. అందుకనే ఆయన్ని అన్ని మతాల వాళ్ళు మరి గౌరవిస్తారు, ఆరాధిస్తారు, విలువిస్తారు. మనిషిని గౌరవించగలిగితే అందరినీ గౌరవించినట్టు. చల్లాకొండ గారి పేరుతో చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు సిసిఎల్ వ్యవస్థాపకులు, చైర్మన్. వారు కొన్ని వందల పుస్తకాలు, ఇదిగోండి మహాత్మా గాంధీ సమగ్ర జీవిత కథ, ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సంబంధించిన ఇది బటర్ఫ్లై అట్లా చెప్పారు కదా, ఫ్రిడ్జ్ అని కూడా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మరొక విషయం, గాంధీ మహాత్ముని యొక్క ఆశీస్సులు ఎట్లా ఉన్నది. ఇదిగోండి మేము వస్తుంటే ఆయన ఇచ్చాడు, ఆగండి, ఆయన మీ డొనేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సమాజ సేవ రిటైర్డ్ ఉద్యోగులకు, వృద్ధులకు అత్యధిక శక్తినిస్తున్నదని, శరీరంలో ఆనందానికి సంబంధించిన హార్మోన్స్ విడుదల చేస్తుందని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మానసికవేత్త డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు అన్నారు. ఈరోజు స్థానిక కవిరాజ పార్క్లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మొవ్వ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని నేటి సమాజంలో రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు అనేక ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, వీటి పరిష్కారానికి ఏకైక మార్గం ఆనందంగా ఉండడమేనని, ఆనందంగా ఉండాలంటే శరీరంలోనే ఆనంద హార్మోన్లు విడుదల కావాలని, ఆనంద హార్మోన్లు విడుదల కావాలంటే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయాలని అన్నారు. ప్రతి నెల జరిగే మంత్లీ సమావేశం సందర్భంగా ఈరోజు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు, ప్రముఖ సైకాలజిస్టు, ఇంకా కూడా ఈయన 7 పీజీలు చేశారు, అన్ని సబ్జెక్టులో పీజీలు చేశారు. వీరు వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా. వీరితోటి ఇవాళ మాకు ఎంతంటే మేము చెప్పుకోలేనంత ఆనందంగా, వృద్ధాప్యంలో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, సెల్ ఫోన్ దగ్గర నుంచి ముఖ్యంగా ఆయన చెప్పింది సమాజ సేవ. ఎవరైతే సమాజ సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి అంతకు మించిన ఆనందం ఉండదు. మామూలుగా మనం వయసు మీరిపోయిందనుకొని కూర్చునే కంటే ఏదైనా మనకి చేతనైనంత వరకు సమాజ సేవ చేయటము, లేకపోతే ఇంకేదైనా మనకి కుటుంబ సభ్యులతో గడపటము, ఈ విధంగా కనుక చేసేటట్టయితే మనం ఆనందంగా ఉంటాం. ముఖ్యం. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ప్రసాదం పూర్ణచంద్ర, ఉపాధ్యక్షులు కేవి కోటయ్య, సంయుక్త కార్యదర్శి పుచ్చకాయల కోటిరెడ్డి, ట్రెజరర్ ఆదినారాయణ, కార్యవర్గ సభ్యులు కొరటాల ఈశ్వర్, మహమ్మద్ అక్బర్, మెంబర్లు కుప్పాల చలమయ్య, కోటి రామకృష్ణ, చెరుకూరి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తే నువ్వు ఆనందంగా ఉంటే జబ్బులు నీ దగ్గర రావు. లేకపోతే నీ దగ్గర జబ్బులు వస్తే డాక్టర్ దగ్గరికి పోతే వీరికి డొపమైన్ తక్కువగా ఉంది, డొపమైన్ హార్మోన్ రిలీజ్ కావట్లేదు అని ఒక 50,000 60,000 బిల్ వేస్తే కానీ ఈ డొపమైన్ రిలీజ్ కావట్లేదు. ఇక్కడికి ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ కాకపోతుంది, ఇంకొక ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. కానీ నేనైతే ముఖ్యంగా మీకు చెప్తున్నటువంటి అంశం, ఇక్కడ కూర్చున్నంత సీనియర్ సిటిజన్స్ మనం పట్టుకుంటే, ఇక్కడ కూర్చున్నట్లు 20 మంది పట్టుకుంటే ఈ తెనాల్లో, నేను అందుకోసమే వచ్చిన 20 మంది పట్టుకుంటే మనం స్ప్రెడ్ చేస్తే, ఆనంద సూచికలను సెట్ చేస్తే, ఆనంద హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి పద్ధతుల్లో ముందు మన దగ్గర, మన ఇంట్లో, మన పిల్లల దగ్గర, మన కోడల దగ్గర, మన కూతురు దగ్గర, మన అల్లుడి దగ్గర, నీ భార్య దగ్గర, పత్రుల దగ్గర, అందరూ జెంట్సే, నీ భార్య దగ్గర హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయగలిగినోడు ఈ భూమి మీద ఎక్కడైనా రిలీజ్ చేస్తాడు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నసీమా బేగం తెలిపారు. గురువారం తెనాలి ఉప్పు బజార్లోని తాడిపత్తి అంజమ్మ కళ్యాణ మండపం నందు 120 మైక్రాన్ల లోపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై వర్తక వ్యాపారస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు తెనాలి పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నసీమా బేగం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సిన వాటిపై పలు సూచనలు చేశారు. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత వహించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, కౌన్సిలర్ యుగంధర్, వర్తక వాణిజ్య వ్యాపారులు పాల్గొన్నారు. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ను ఏ విధంగా నిర్వహించాలి, దీనివల్ల కలిగేటువంటి అనర్థాలు ఏంటివి అనేటువంటి అంశాల గురించి ఒక చక్కటి కార్యక్రమం ప్రజల ముందుకు వచ్చింది. అందులో భాగంగానే
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో ఈ సంవత్సరం జనవరి మాసం నుంచి ప్రతి నెల 3వ శనివారం నాడు ఒక ఇంపార్టెంట్ అంటే ప్రజలకు ఉపయోగకరమైన ఒక ప్రోగ్రాం తోటి ముందుకొచ్చి ప్రజలను జాగృతపరిచి వాళ్లకు చక్కటి పారిశుద్ధ్యాన్ని ఇతర అంశాలను అందిస్తే కనుక ఆరోగ్యం ఉండాలని చెప్పేసి ఆ యొక్క లక్ష్యంతో జనవరిలో క్లీన్లీనెస్ ఈజ్ గాడ్నెస్, ఫిబ్రవరిలో సోర్స్ రిసోర్స్ కార్యక్రమంతో మార్చి మాసంలో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటి కార్యక్రమంతో మన ముందుకు వచ్చింది. అందులో భాగంగానే స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 3వ శనివారం ఏదైతే ఉందో ఒక ప్రాంతంలోకి ఆయన వెళ్ళి ఒక డే అంతా కూడా అక్కడ స్పెండ్ చేసి అక్కడ కార్యక్రమాలు ఆయన స్వయంగా పాల్పంచుకొని ప్రజలందరూ కూడా జాగ్రత్త పరిచేటువంటి కార్యక్రమాలకి వారు వెళ్ళిపోయారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛతా హీ సేవ అని మన సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 2 వరకు ఒక కార్యక్రమం చేపట్టి ఉన్నాంలో కూడా గాంధీ జయంతి వరకు అది ముగించి ఉన్నాం. 15 రోజులు కంటిన్యూస్గా చేస్తున్నాము. ఆ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. అందులోనే నెక్స్ట్ స్టెప్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఈ ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛత కోసం మనము కేటాయించాలని చెప్పి మనకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా న్యూ ఇయర్ న్యూ స్టార్ట్ అనే కార్యక్రమంతో మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఆఫీసు, మన వర్క్ ప్లేసెస్, స్కూల్స్, కాలేజెస్, వ్యాపార సంస్థలు, పరిసరాలు అన్నీ శుభ్రంగా ఉండాలనేది ప్రతి నెల ఒక నినాదంతో ఒక టార్గెట్ ఇచ్చి ఉన్నారు. అందులో జనవరి నుంచి కిక్ స్టార్ట్ అయింది, కానీ లాస్ట్ మంత్ అంటే మార్చ్ మంత్ ఈ మంత్ లాస్ట్ 3rd సాటర్డే చాలా విజయవంతంగా అన్ని ప్లేసెస్లో జరిగిందండి. ఎందుకంటే ఈ మంత్ మార్చ్లో జరిగిన ప్రోగ్రాం మనకి చాలా రెలవెంట్ అనమాట. ఇప్పుడున్న ఈ మీటింగ్కి బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఇది మనకి ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. 3 నెలలకు ఒకసారి గ్రహించి ఈ హుండీ లెక్కింపు ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ముందుగానే నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు నగదు, వెండి, బంగారు వస్తువుల రూపంలో స్వామివారికి కానుకలను సమర్పించారు. గురువారం ఆలయ అధికారుల పర్యవేక్షణలో స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ అర్చకులు, సిబ్బందితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ నెల 30వ తేదీ ఉగాది పండుగ పురస్కరించుకొని దేవాలయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందండి. మొన్న జనవరి 17వ తారీఖు లాస్ట్ టైం హుండీ తీయటం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2 నెలల 13 రోజులకు గాను హుండీ లెక్కించడం జరుగుతుంది. మొత్తం వివరాలని హుండీ లెక్కింపు అనంతరం తెలియజేయడం జరుగుతుందండి. దీనికి గాను 115 మంది వాలంటీర్ల ద్వారా హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందండి. దీనికి గాను పర్యవేక్షణ శ్రీ ఇన్స్పెక్టర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ శారద గారు ఆవిడ అటెండ్ అవ్వడం జరిగిందండి. 2 నెలల 15 రోజులకు ఒకసారి హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందండి. ఈ నెల 30వ తారీఖున ఉగాది సందర్భంగా వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఉగాది పచ్చడి ఉదయం మొట్టమొదటిగానే 5 స్వామివారి అర్చన కార్యక్రమము, అలాగే భక్తులకి విశేష ఉగాది పచ్చడి అంటే ప్రసాదము, వేపపూస ప్రసాదం అన్నీ ఉంటాయి. అలాగే నిత్య భక్తులకి పెట్టే ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయమన్నారు ఈవో గారు. తదుపరి సాయంత్రం కూడా పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది 5:30 ఆ ప్రాంతంలో. ఆ రోజు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా స్వామివారిని దర్శించి తరించవలసి కూర్చున్నాము. శ్రీరామనవమి కార్యక్రమం కూడా ఇక్కడ ఈ సంవత్సరం భక్తుల చేత ఈ శ్రీరామనవమి ఉత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంటుంది కనుక ఆ రోజు 6వ తారీఖులో వచ్చి
శ్రీరామనవమికి కూడా పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసి కూర్చున్నాం. ఆ రోజు అన్నదానం కూడా భక్తులకి వితరణ జరుగుతుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఉప్పల వరదరాజులు తెలిపారు. వేడుకలలో భాగంగా 30వ తేదీ సాయంత్రం సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణం, కూచిపూడి నాట్యం, ములుకొట్ల విశ్వనాథ శర్మచే పంచాంగం శ్రవణం, అన్నప్రసాద వితరణ ఉంటుందని, ఈ వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని వరదరాజులు కోరారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలు ఇది 4వ చేస్తున్నాం. 22, 23, 24 ఇలా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఉగాది వేడుకల్ని అత్యంత వైభవంగా చేయాలని మరి మా కమిటీ వారి నిర్ణయం మేరకు చేస్తున్నాం. మరి అధ్యక్షుల వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ రోజున సాయంత్రం 6 గంటలకి మరి సహస్రగళ హనుమాన్ చాలీసా పారాయణ అంటే 1100 మంది కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, అలానే మరి కూచిపూడి నృత్యం, అలానే మరి ముఖ్యంగా మరి ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం కాబట్టి ఆ రోజున ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే పంచాంగ శ్రవణం ఉంటుంది. తదుపరి అన్నప్రసాద వితరణ ఉంటుంది. 30వ తారీఖు ఉగాది సందర్భంగా విశ్వావసనామ సంవత్సరం సందర్భంగా ఆ రోజు సాయంత్రం 5 గంటలకి ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి గారి చేత పంచాంగ శ్రవణం ఉంటుంది. తర్వాత 1100 మంది చేత సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణం ఉంది. తర్వాత అందరికీ అన్నప్రసాదం ఉంది. అందరూ తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ప్రముఖ రంగస్థల కళాకారులు దీపాల సుబ్రహ్మణ్యం గురువారం హఠాత్ మరణం చెందారు. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారులు హార్మోనిస్ట్ తిరుపతమ్మ నాటకంతో తెనాలికి తొలి నంది అవార్డు, ఉత్తమ సంగీతం అవార్డులను అందుకున్న పలు భక్తిరస నాటకాలు ప్రేక్షకులకు పరిచయం చేసిన గొప్ప కళాకారులు తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘ కోశాధికారి దీపాల సుబ్రహ్మణ్యం మృతి చెందారు. అనారోగ్యానికి గురైన ఆయన గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలు తెనాలి బీసీ కాలనీలోని కళాకారుల సంఘ భవనం నందు శుక్రవారం ఉదయం నిర్వహించనున్నట్లు తెలిపారు. పలువురు కళాకారులు, పట్టణ ప్రముఖులు సుబ్రహ్మణ్యం భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండల కోఆప్షన్ సభ్యునిగా తేలప్రోలు గ్రామానికి చెందిన సయ్యద్ జానీ బాషా ఏకగ్రీవ ఎన్నిక. ఈ నెల 29న తెనాలిలో జరగనున్న ఎడ్లబల ప్రదర్శన పోటీల పోస్టర్ను ఆవిష్కరించిన వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నసీమా బేగం విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.